హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ కి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా సరే సైనిక్ స్కూల్ మరియు నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం మాకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మన ఛానల్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో గైస్, ఈ రోజు మనం ఏదైతే వీడియో అనేది చెప్పుకోవడం జరుగుతుందో ఆ వీడియో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వచ్చేసినట్లయితే సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు గత వారం రోజులు అంటే మనకి 5th క్లాస్ ఎగ్జామినేషన్ అయిపోయినప్పటి నుంచి చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకి కాల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక ప్రశ్న అనేది మనకు అడుగుతున్నారు, సార్ మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చే సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి. అట్ దట్ సేమ్ టైం సెకండ్ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారు, సార్ మళ్ళీ నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు రాసుకోవచ్చు. ఓకే, ఈ ప్రశ్న అనేది చాలా సార్లు వస్తుంది అనమాట. అట్ దట్ సేమ్ టైం 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ క్లాసెస్ చదువుతున్న పేరెంట్స్ కూడా చాలా మంది కాల్ చేసేసి సో 9th క్లాస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉందో దానికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో దాని ఫీజెస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దీని గురించి ఈ రోజు అయితే నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. అట్ దట్ సేమ్ టైం విత్ డాక్యుమెంట్స్తో పాటు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు క్లియర్గా విన్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకి సంబంధించి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళకి ఏంటంటే సో కంప్లీట్గా నవోదయ గురించి కానీ సైనిక్ స్కూల్ గురించి కానీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవడం వల్ల సో చాలా రాంగ్ స్టెప్స్ అనేవి వేయటం అయితే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి వాళ్ళకి ఈ వీడియోస్ చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుందండి. సో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో క్లియర్గా మనం చూసుకున్నట్లయితే మనకి 5th క్లాస్లో ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, సో మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది అనమాట. అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్కి కూడా ఆ ఆలోచన వస్తుంది. సో దాని గురించి ఇప్పటి నుంచే వాళ్ళ సన్నాహాలు అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే కంప్లీట్గా రాంగ్ అండి. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సో క్లియర్గా మీకు అర్థమైనట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చాలా మంది పేరెంట్స్ కూడా 8th క్లాస్ ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్న పేరెంట్స్ కూడా సో ఈ 9th క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. బికాజ్ ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ సో మన తెలుగు అవనివ్వండి, హిందీ ఛానల్స్ అవనివ్వండి, ఇంగ్లీష్ ఛానల్స్ అవనివ్వండి, సో వాళ్ళు ఏంటంటే నవోదయకి సంబంధించి కానీ లేకపోతే సైనిక్ స్కూల్కి సంబంధించి కానీ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఎవరైతే వాళ్ళు వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోట్ చేయడం వలన సో ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలి, సో ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనే ఆలోచనలోనే ఉంటారు తప్ప సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఏదైతే 9th క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయో ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం చెప్పటం లేదు. బికాజ్ ఎందుకంటే దీనికి ఒక రీజన్ కూడా ఉందండి. సో ఆ రీజన్ అనేది ఏంటనేది సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందుగా ఏంటంటే దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో నవోదయకి సంబంధించి సో 80 మెంబర్స్కి సీట్స్ ఉన్నట్లయితే ఒక స్కూల్కి గాను సో 5th క్లాస్లో జరిగిన ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో ఈ ఎగ్జామినేషన్లో ఈ 80 మెంబర్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. రైట్, ఏదైతే 5th క్లాస్లో జరుగుతున్న నవోదయ ఎగ్జామినేషన్ గురించి నేను చెప్తున్నాను. సో తర్వాత వాళ్ళు 6th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత 6th కానీ నెక్స్ట్ 7th క్లాస్ ఏదైతే ఉంటుందో 7th క్లాస్ కానీ అట్ దట్ సేమ్ టైం 8th క్లాస్ కానీ సో ఈ క్లాసెస్ అనేవి 1 by 1 ఒక్కొక్క క్లాస్కి వాళ్ళు వెళ్ళే కొలది సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వల్ల సో ఆ స్కూల్స్ నుంచి వాళ్ళు ఏంటంటే సో బయటకు వచ్చేసి వేరే స్కూల్స్లో జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాంటి సమయంలో సో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఏంటంటే ఖాళీ అవ్వటం అయితే జరుగుతుంది. అవి 2 సీట్స్ అవ్వచ్చు,
లేదా 5 సీట్స్ అవ్వచ్చు, లేదా 10 సీట్స్ అవ్వచ్చు, లేదా ఇంకెన్ని సీట్స్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ప్రొసీజర్. ఓకేనా? సో చాలా మంది పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఏంటంటే ఆలోచన ఏంటంటే, సో 5th క్లాస్లో మనకి సో ఇన్ని సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 9th క్లాస్కి వచ్చేటప్పుడు కూడా అటువంటి కాంపిటీషన్ అనేది అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది, అప్పుడు కూడా ఎక్కువ సీట్స్ అనేవి ఉంటాయి. సో మన పిల్లలందరూ కూడా అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుందని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. ఎందుకంటే మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎందుకోసం మనం ప్రొవైడ్ చేయట్లేదంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం తీసుకుందాం. సో విశాఖపట్నం ఏదైతే నవోదయకి సంబంధించిన సో 6th క్లాస్లోని సో ఫర్ ఎగ్జాంపుల్ 80 మెంబర్స్ అనే వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళందరూ కూడా స్కూల్లో అడ్మిట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైం 8th క్లాస్కి వచ్చేటప్పటికి సో ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే సో ఇందులో కొంతమంది స్టూడెంట్స్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ అనేవాళ్ళు స్కూల్ నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ నవోదయ స్కూల్ నుంచి అడ్మిషన్ అనేది డ్రాప్ చేసుకొని వాళ్ళు టీసీ తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఏంటంటే 9th క్లాస్లో ఏదైతే 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళకి 9th క్లాస్ ఎంట్రన్స్ కోసం ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి ఈ మిగిలిన 5 సీట్స్ ఏవైతే ఉంటాయో 5 సీట్స్ అనేవి రీఫిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా అర్థమైంది కదండి. సో 5 సీట్స్ సంబంధించి ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, ఎస్టీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేదా జనరల్ క్యాండిడేట్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో అందులో ఎవరు ఉంటారనే తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్ ఒకటి ఉండొచ్చు, ఎస్టీ క్యాండిడేట్ 0, ఓబీసీ 0, జనరల్ కేటగిరీకి సంబంధించి ఒక 4 ఉండొచ్చు అనమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ 9th క్లాస్లో ఎక్కువ సీట్స్ ఉంటాయని చెప్పేసి సో అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిపోయి సో ఆ ఇయర్ మొత్తం దాని గురించి ప్రిపేర్ అయ్యి వాళ్ళు జనరల్ స్టడీస్ ఏవైతే ఉంటాయో 8th క్లాస్లో చదవలసిన స్కూల్స్ అంతా కూడా మిస్ అయిపోయి సో ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాటికి నెంబర్ ఆఫ్ అమౌంట్ అనేది సో సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసి సో 1 year అంతా కూడా కష్టపడి చదివిన తర్వాత ఫైనల్లీ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్లో మీ కేటగిరీకి సంబంధించిన సీట్స్ లేవు అని తెలిసినట్లయితే చాలా బాధపడవలసి ఉంటుంది. రైట్? సో మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఎప్పుడు కూడా 9th క్లాస్కి సంబంధించి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేంతవరకు కూడా మన డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఏదైతే నవోదయ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లోని ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనే విషయం మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం మన కేటగిరీకి సంబంధించిన సీట్స్ అనేవి ఎన్ని ఉంటాయో తెలియదు. అందులో బాయ్స్కి ఎంతమందికి సీట్స్ ఉంటాయో తెలియదు, గర్ల్స్కి ఎంతమంది సీట్స్ ఉంటాయో తెలియదు. అదేది తెలియకుండా మనం ప్రిపేర్ అవడం వల్ల ఏంటి ప్రాబ్లం అనేది వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే ఉన్నాడు, నేను ఓబీసీకి సంబంధించిన ఒక రూరల్ ప్రాంతానికి సంబంధించిన వాటిని లేదా ఒక అర్బన్ ప్రాంతం అనుకోండి, నేను ఆ ఇయర్ మొత్తం ఒక ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఎక్కడైనా సరే ప్రిపేర్ అవడం వల్ల సో ఎండింగ్లో మనకి ఏంటంటే ఆగస్టులోనే సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ రోజు మనకి ఏమవుతుంది, ఏదైతే నేను ప్రిపేర్ అవుతున్నానో నా అర్బన్ కేటగిరీకి సంబంధించి లేదా నా ఓబీసీ కేటగిరీకి సంబంధించి సీట్ లేదు. సో అప్పుడు నా పొజిషన్ ఏంటనమాట, సో రెగ్యులర్గా వెళ్ళవలసిన ఏదైతే స్కూల్స్ ఉంటాయో వాటికి నేను అటెండ్ అవ్వలేను. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ కూడా అప్పుడు నేను రాయలేను అనమాట. సో రాస్తాను కానీ దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఆ ఇయర్ మొత్తం టైం అనేది వృధా అవటం జరుగుతుంది. ఓకే? సో ఫస్ట్ వన్. అట్ దట్ సేమ్ టైం మనీ అనేది వృధా అవుతుంది అనమాట. సో నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే 9th క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ప్రత్యేకించి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ప్రత్యేకించి ఆ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేదానికన్నా ఆల్రెడీ మీరు స్కూల్స్కి ఏదైతే అటెండ్ అవుతుంటారో ఆ స్కూల్స్లో ఏదైతే నేర్చుకుంటారో అదే మీరు ప్రాపర్గా చదువుకోవడం. అట్ దట్ సేమ్ టైం ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి సంబంధించి 9th క్లాస్ బుక్స్ తీసుకొని సో ఎవ్రీడే ఒక 1 hour అలా మీరే ఓన్గా ప్రిపేర్ అవడం చాలా 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 ఉత్తమం అండి. సో అందుకోసమనే ఈ 9th క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం చెప్పడం లేదు. సో ఇప్పుడు ఏదైతే ఈ క్లాసెస్ ఉంటాయో వీటికి సంబంధించి మనం ప్రమోషన్ చేసుకొని సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ అందరినీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఇంత ఫైన్ ఏదైతే లాస్ట్ డే వస్తుందో ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ కేటగిరీకి సంబంధించి సీట్స్ లేకపోయినట్లయితే చాలా బాధపడవలసి వస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను విత్ డాక్యుమెంట్స్తో పాటు సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయి, సో ఈ ఇయర్ ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా నేను
సో ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏదైతే 9th క్లాస్కి సంబంధించి 2023-24కి సంబంధించిన నోటిఫికేషన్, అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ నోటిఫికేషన్ రెండు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే మనకి సో నెక్స్ట్ టైం వచ్చే నోటిఫికేషన్లో ఈ సీట్స్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనమాట. సో అప్పుడున్న పరిస్థితులను బట్టి సో ఏదైతే వేకెంట్ సీట్స్ ఉంటాయో మనకి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటి, సో నేను చెప్పింది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 2023-24కి సంబంధించి ఏదైతే వేకెన్సీ ఉంటుందో ఆ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి సో ప్రతి రాష్ట్రానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఏ స్కూల్స్ ఉంటాయి అన్ని స్కూల్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఫస్ట్ వన్ సో బ్లాక్ కోడ్ చూసుకున్నట్లయితే సో అనంతపూర్కి సంబంధించి ఏదైతే ఉందో ఒకే ఒక్క సీట్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉండడం జరిగింది. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎస్సీ కేటగిరీకి లేదు, ఎస్టీ కేటగిరీకి లేదు, గర్ల్స్కి లేదు, అట్ దట్ సేమ్ టైం రూరల్ కేటగిరీకి సంబంధించి కూడా ఎటువంటి సీట్స్ లేవు. ఒకే ఒక్క సీట్ మాత్రమే ఖాళీ ఉంది 9th క్లాస్కి సంబంధించి, అది కూడా అర్బన్ కేటగిరీకి సంబంధించి ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, సో అనంతపూర్ నుంచి సో చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ విషయం తెలియక అందరూ కూడా ఏంటంటే క్లాసెస్కి అనేవాళ్ళు అటెండ్ అయ్యి అట్ ద సేమ్ టైం ఫైనల్లీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సో మాకు అసలు సీట్స్ అనేవి లేవని తెలిసినట్లయితే సో చాలా బాధపడవలసిన విషయం అయితే అనమాట అది, ఓకేనా. ఇదేంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరికి చూసుకున్నట్లయితే సో ఓబీసీకి ఒకటి, అట్ దట్ సేమ్ టైం ఎస్సీ కేటగిరీకి ఒకటి ఉంది, ఓకేనా. అండ్ గర్ల్స్కి 2 సీట్స్ అనమాట. అంటే ఉన్నవి మనకి ఏంటి 3 సీట్లు అనేవి ఇక్కడ టోటల్గా వేకెన్సీ ఎంత, సో 3 సీట్లు ఉన్నట్లయితే సో ఇందులో గర్ల్స్కి 2 ఉన్నాయి, అంటే బాయ్కి ఒకటి ఉందన్నమాట. అంటే సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, సో గర్ల్స్కి 2 సీట్స్ ఉన్నాయంటే బాయ్కి ఒకటే ఉంటుంది. సో అది ఎస్సీ కేటగిరీకి నుంచి ఉందా లేకపోతే ఓబీసీ నుంచి ఉందా అనే విషయం కూడా మనకు తెలియదు, ఎందులో నుంచి ఉందనే విషయం. సో అందులో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో రూరల్ కేటగిరీకి సంబంధించి 3 సీట్స్ కూడా ఏంటంటే ఓన్లీ రూరల్ కేటగిరీకి సంబంధించే ఉన్నాయి, అర్బన్ కేటగిరీకి సంబంధించి సీట్స్ లేవన్నమాట. సో దీన్ని బట్టి ఏంటి ఈస్ట్ గోదావరి నుంచి ఎవరైతే పిల్లలు అటెండ్ అవుతారో సో ఆ పిల్లలందరూ కూడా ఏమవుతారు, సో వాళ్ళ మనీ లాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లాస్ అవుతుంది, అంతా లాస్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మీకు అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ మనకి టోటల్గా 2 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా రూరల్ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి, అవి కూడా ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి అనమాట, ఓకేనా. సో బాయ్స్కి సంబంధించి ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఆ 2 సీట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో గర్ల్స్కి 0 అనమాట, ఓన్లీ బాయ్స్ సంబంధించి ఉన్నాయి. సో ఆ బాయ్స్ అనే వాళ్ళు అప్లై చేసుకుంటారు, సో అది రాయటం అయితే జరుగుతుంది, ఓకేనా. సో అందులో మనకి గర్ల్స్ కానీ లేకపోతే అర్బన్ కేటగిరీకి సంబంధించి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కానీ లేకపోతే జనరల్ కేటగిరీ కానీ చాలామంది అప్లై చేసుకుంటారు, అటెండ్ అవుతారు. వాళ్ళందరి విషయం ఏమవుతుందంటే సో ఆ తర్వాత ఫైనల్లీ ఏదైతే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది నోటిఫికేషన్. ఇదంతా కూడా ఏంటంటే సో ఆ రోజుకి వచ్చేటప్పటికి ఎంతమంది పిల్లలు అయితే సో వెళ్ళిపోవటం అయితే జరిగింది నవోదయ నుంచి, సో వాళ్ళని రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి జరుగుతుంది. అదే మనకి విశాఖపట్నం చూడండి, ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ ఉంది, సో మన డిస్ట్రిక్ట్కి సంబంధించి సో నేనే ఉన్నాను అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి. సో 9th క్లాస్కి సంబంధించి నేను ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ అట్ దట్ సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసేసాను, వచ్చి జాయిన్ అయిపోండి అని చెప్పేసి అందరినీ జాయిన్ చేసుకుంటే సో ఫైనల్లీ మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు 2 సీట్స్ కూడా ఏంటి రూరల్ కేటగిరీకి సంబంధించిన ఒక సీట్ ఉంది, ఓకేనా. అట్ దట్ సేమ్ టైం అందులో మనకి గర్ల్స్కి ఒక సీట్ ఉందన్నమాట, ఓబీసీకి ఒక సీట్ ఉంది, ఓకేనా. సో ఓబీసీకి సంబంధించి ఆ ఒక సీటు మనకి ఏంటంటే మనకి ఓబీసీకి సంబంధించి బాయ్స్కి సంబంధించి తీసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం గర్ల్స్కి సంబంధించి సో ఏదో ఒక కేటగిరీ నుంచి తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అది కూడా మనకి రూరల్ కేటగిరీ నుంచి ఒకటి, అర్బన్ కేటగిరీ నుంచి ఒకటి ఉంటుంది. సో ఆ ఓబీసీకి సంబంధించిన స్టూడెంట్ అనేవాడు అర్బన్ కేటగిరీ వాడు అవుతాడా, రూరల్ కేటగిరీ వాడు అవుతాడా ఏంటన్న విషయం మనకు తెలియదు. అప్పుడు వాళ్ళ విషయం అనమాట, ఏ విధంగా తీసుకుంటారన్న విషయం కూడా మనకు తెలియదు. సో ఈ విధంగా మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేటప్పటికి పరిస్థితి ఉంటుందన్నమాట.
అండ్ ఫైన్ డే మనకి సో ఫైనల్లీ కోచింగ్ తీసుకున్న తర్వాత సార్ మీకు తెలియదు ఆ విషయం అంటే సో మనం తెల్లమొహం వేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని మనం క్లియర్గా అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల సో మనకి సీట్స్ అనేవి సో రావు, సో కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ నోటిఫికేషన్ అనేది చూద్దాం. సో చాలా మంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కాస్త బాగానే సీట్స్ వచ్చాయి, అంటే చాలా ఎక్కువ మంది అనేవాళ్ళు సో లెఫ్ట్ అవడం అయితే జరిగిందనమాట. సో రిమైనింగ్ స్టేట్స్ నుంచి తక్కువ సీట్స్ ఉన్నాయి, కానీ సో ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సో ఇప్పుడు మనం చూద్దాం. సో క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఇక్కడ చూసినట్లయితే సో కింద నుంచి మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, అనంతపూర్కి సంబంధించి టోటల్గా 14 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఇయర్ మనకి 14 మంది మానేశారనమాట. అట్ దట్ సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చిత్తూరుకి సంబంధించి 19, 10, 11, 9, 12, 6, 13, 14, 16, 16, 11 అండ్ 8, 8. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ మనకి సో చాలా ఎక్కువ సీట్స్ అనేవి ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు సంబంధించి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 2 ఏదైతే ఉందో అందులో మనకి ఓన్లీ 2 సీట్స్ మాత్రం ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో 9th క్లాస్కి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయో ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేసి సో పిల్లలకి ట్రైన్ చేసిన తర్వాత అండ్ ఫైన్ డే మనకి ఏదైతే నవోదయ నోటిఫికేషన్ వస్తుందో నవోదయ నోటిఫికేషన్స్లో మళ్ళీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లాగే సీట్స్ అనేవి లేకపోయాయి అనుకోండి, సో మనం ఏం చేయలేం. సో మన దరిద్రం బాగోలేక అసలు ఎవరు కూడా మానేయలేదు అనుకోండి, సో ఉన్న ఒకరికి ఇద్దరికి వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. ఆ ఒక్కరు ఇద్దరిని ఎవరిని తీసుకుంటారో మనకు తెలియదు అనమాట. సో అందువల్ల నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే 9th క్లాస్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి సో చెప్పడం కానీ సో 9th క్లాస్కి సంబంధించి ప్రత్యేకించి ట్రైన్ చేయించడం కానీ ఇటువంటి చేయడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా వరకు లాస్ అయిపోతారు అనమాట. వాళ్ళు స్కూల్ లైఫ్ అనేది లాస్ అయిపోతారు. అట్ దట్ సేమ్ టైం సో 1 year వాళ్ళు చాలా కష్టపడతారు, ఎందుకంటే 9th క్లాస్కి సంబంధించి సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా కష్టపడతారు. ఆ కష్టం అంతా కూడా ఏంటంటే సో వృధా అయిపోయిందా అనే ఆలోచనకి అనేది రావటం జరుగుతుంది అనమాట. సో అందుకోసమనే ఎవరైతే 9th క్లాస్కి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి పిల్లలు ప్రిపేర్ అవుతారో సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే సో శుభ్రంగా బుక్స్ తీసుకోండి. సో తీసుకొని ఇంటి దగ్గర జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినట్లయితే ఏమో మన కేటగిరీకి సంబంధించి ఒకటి సీట్స్ ఉన్నాయనుకోండి, మీరు అప్లై చేసి రాసినట్లయితే సో రిజల్ట్స్లో మీకు వచ్చే ఛాన్స్ అనేది రావచ్చు. లేకపోయినట్లయితే సో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం మనం ప్రత్యేకించి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం కానీ లేకపోతే కొంత అమౌంట్ అనేది పెట్టేసి అంటే ఈ ఎగ్జామినేషన్కి మనం సో ప్రిపేర్ అవ్వటం కానీ చేయడం వల్ల సో చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అటువంటి తప్పు అనేది సో ఏ విద్యార్థి కూడా చేయొద్దు, ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ 5th క్లాస్కి వచ్చేటప్పటికే మీరు అటువైపు స్కూల్ లైఫ్ అట్ దట్ సేమ్ టైం మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా మీరు స్ట్రగుల్ అవుతారనమాట. సో అప్పుడు ఆల్రెడీ మీకు 1 year అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇయర్ మొత్తం మీరు కోల్పోతారు. అట్ దట్ సేమ్ టైం 9th క్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఈ ఇయర్ కూడా ఇదే మైండ్ సెట్తో మీరు ఉండి ఇతర స్కూల్ లైఫ్ అనేది టోటల్గా కోల్పోతారు. అట్ దట్ సేమ్ టైం ఫైనల్లీ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఇంత కష్టపడి చదివిన తర్వాత మనకి సీట్స్ లేవు అనేసి తెలిసిన తర్వాత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అది కూడా. సో ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునేటప్పుడు సో ఇంటి దగ్గర బుక్స్ తీసుకొని చదవడం అనేది చాలా చాలా ఉత్తమమైన విషయం అండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు అడిగితే ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దాని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ, సైనిక్ స్కూల్ కూడా సేమ్ మీకు ఇదే విధంగా ఉంటుంది 9th క్లాస్కి సంబంధించి. సో దాని గురించి ఒక వీడియో చేయమంటే చేస్తాను ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత. సో ప్రజెంట్ నవోదయకి సంబంధించి అయిపోవడం వల్ల సో చాలామంది నవోదయకి సంబంధించి అడుగుతున్నారు కాబట్టి సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. 9th క్లాస్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో అందరూ కూడా బుక్స్ తీసుకోండి. స్టూడెంట్ లైఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు లాస్ అయితే చేసుకోవద్దు. సో రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళండి. అట్ దట్ సేమ్ టైం మీరు ఏదైతే 9th క్లాస్లో చదువుతున్నారో వాటి మీద ఎక్కువ బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి సో ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే? సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా